టీడీపీ అధిష్టానం ఏ డెసిషన్ తీసుకున్నా కట్టుబడి ఉంటా అన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. పార్టీ బలోపేతానికి తాను పనిచేస్తా అని తప్ప వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయలేదన్నారు. పిఠాపురంలో కూటమికి ఇబ్బంది లేకుండా ఓ కమిటీ నియమించాలని కోరినట్టు తెలిపారు వర్మ. ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురయ్యారు. తాను ఏంటన్నది నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు వర్మ. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అంతకుముందు పిఠాపురంలో వర్మకు భారీ షాక్ తగిలింది. పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను ఆ బాధ్యతలు తప్పిస్తూ కీలక డెసిషన్ తీసుకుంది. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల కోసం వీలైనంత త్వరగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది టీడీపీ అధిష్టానం. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు. మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి, ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో వంద అనుకుంటారు. వర్మ ఏంటో పిఠాపురం ప్రజలు తెలుసు, వర్మ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. ఎందుకంటే పార్టీ నాతో సంప్రదించితే మొన్న నేను లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళాను. ప్రెస్కి ఫోటో కూడా వచ్చింది. నేను మా అబ్బాయి అందరం కూడా వెళ్ళాం. ఫోటో కూడా ప్రెస్కి వచ్చింది. తానేంటో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుసంటూ భావోద్వేగానికి లోనయ్యారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, టీడీపీ అధిష్టానం ఏ డెసిషన్ తీసుకున్నా తాను దాన్ని అంగీకరిస్తాను అన్న విధంగా మాట్లాడుతూ వర్మ భావోద్వేగానికి లోనయ్యారు. అసలు ఎందుకు అంతటి భావోద్వేగానికి గురి కావాల్సి వచ్చింది? ప్రశ్న చూసుకున్నట్లయితే వర్మ గత కొంతకాలంగా కూడా పోరాడుతుంది పార్టీ కోసం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోతే, తమ నాయకుడి ఫోటో లేకపోతే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఒప్పుకోమని చెప్పిన నేపథ్యంలోనే మొన్న జరిగిన తాజాగా ఫ్లెక్సీలో ఫోటో లేదంటూ కూడా జరిగిన గొడవ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఇటు పెండెం దొరబాబు కావచ్చు, ఇటు వర్మ కావచ్చు, తోపులాట వరకు కూడా గొడవ దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తెగేసి కూడా చెప్పారు, ఇంకొకసారి ఇది కనుక రిపీట్ అయితే మా నాయకుడు ఆగమని చెప్పినా కూడా మేము ఆగే పరిస్థితి ఉండదు, చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమంటూ కూడా ఆయన కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో జన సైనికులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే విరుచుకుపడ్డ నేపథ్యం అంతా కూడా చూసాం మనం. ఇక్కడైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ జనసేన ఇన్ఛార్జీలందరూ కూడా వారికి సపోర్ట్ చేస్తుంటే పిఠాపురం నియోజకవర్గంలో, పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో మాత్రం ఎందుకు పదే పదే ఇలాంటి గొడవలు వస్తున్నాయి, దీనికి కారణం వర్మే అంటూ కూడా, ఇలాగే మేమంతా కూడా చెయ్యాలా అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశ్నించిన నేపథ్యంలో అప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు దీనిపైన సీరియస్ అయ్యారు. వర్మపై సీరియస్ అయినట్లుగా కూడా మనం వార్తల్లో కూడా చూసాం. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో వర్మని ఇక్కడ ఏదైతే కాంట్రవర్సీ గా బేస్ గా మారుతుందో, పిఠాపురం నియోజకవర్గం కాంట్రవర్సీ బేసిక్ గా మారడం,
పవన్ కళ్యాణ్ మీద ఆ ఇంపాక్ట్ పడుతూ ఉండటం తోటి పూర్తి స్థాయిలో అయితే కూటమిలో విభేదాలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకి క్లియర్ కట్ గా అయితే అర్థమవుతుంది. అయితే వర్మ తనతో సంప్రదించిన తర్వాతే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నారా లోకేష్ తనతో సంప్రదించిన తర్వాత తానే ఒక్కడనే కూడా నేను చూసుకోలేకపోతున్నాను కాబట్టి ఒక కమిటీని నియమించాలంటూ కూడా కోరినట్టుగా కూడా వర్మ తెలిపారు. కానీ ఇంతకాలంగా కూడా టీడీపీ ఇన్ఛార్జ్ గా ఆయన కొనసాగడం, ఇప్పుడు ఒక్కసారిగా టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి ఆయన వైదొలగడం తోటి ఆయన కొంత భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి మనం క్లియర్ గా చూసాం. అయితే పూర్తిగా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వర్మ మొహంలో నిరాశ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఎవరిని నియమించినా ఇన్ఛార్జ్ గా లేదంటే కమిటీ నియమించినా కూడా ఖచ్చితంగా టీడీపీ పార్టీ నుంచే ఉంటారు కాబట్టి ఎవరిని నియమించినా కూడా తాను స్వాగతిస్తానంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తలతోటి తెలుగుదేశం కార్యకర్తలతోటి ఉన్న అనుబంధాన్ని అంతా కూడా ఆయన ఒకసారి గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కూటమిలో ఎక్కడ విభేదాలు రాకుండానే పార్టీ ఎట్లాంటి సమీకరణాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వర్మ నిర్ధారించారు. వర్మ వెలువడించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే నారా లోకేష్ ని నేను నా తనయుడు ఇద్దరు కలిసిన తర్వాతే మాతో సంప్రదించిన తర్వాత ఈ రోజు ఉదయం కూడా పల్లా శ్రీనివాస్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నారో టీడీపీ నుంచి ఆయన కూడా ఫోన్ చేసి నాకు విషయం చెప్పారు. మరికొద్ది సేపట్లో ప్రకటన వెలువడుతున్నట్టు కూడా పల్లా శ్రీనివాస్ తెలిపినట్టుగా కూడా వర్మ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మరి కొన్ని రోజుల్లోనే ఈ కమిటీ వేయడానికి అయితే పూర్తిగా టీడీపీ అధిష్టానం అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జనసేనకి కూడా ఇన్ఛార్జిని తప్పించారు. జనసేన కూడా 5 మెన్ కమిటీ తోటి వర్కౌట్ చేస్తున్న పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తుంది. అదే దిశగా టీడీపీ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలన్నీ కూడా జరిగే విధంగా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. కృష్ణ. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా